ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నాము. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు రుక్మిణి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. మా గ్రామం తుంగతుర్తి, మండలం ఏంటిది అది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రెడ్డి మంచిగా ఉందండి పాలన. ఫ్రీ బస్సు, గ్యాస్ది సగం, మన వృద్ధులకు పెన్షన్ బాగానే ఉంది. అదే గ్రామాలలో మంచిగా రోడ్లు బాగా చేయాలి. పేదలు ఉంటే వాళ్ళకి ఇండ్లు, మాట్లాడే వాళ్ళకు ఇండ్లు, ఇందిరం ఇల్లు ఇవ్వాలి. మూసి దగ్గర కూడా ఇండ్లు తీసేసిండ్రు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. హైడ్రాది వాళ్ళు మంచిది, అది కూడా మూసి మంచిది. ఎందుకంటే ఈ కంపు వాసన అక్కడ లేకుండా చేస్తుండు, అది కూడా మంచి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంతే కదా, ఈయన చేసిన సగం ఆయన పూర్తి చేయాలి అంతే. ఎవరిని రానియకపోవడం దగ్గరికి ఆయనతో మాట్లాడదామంటే ఇప్పుడు ఈయన ఫ్రీగా మాట్లాడిస్తుండ్రు, ప్రజలు కూడా పోతుండ్రు ఈయన దగ్గరికి మాట్లాడుతుండ్రు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మసీ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు అండి, చేస్తూనే ఉండు. ఆయన చేసేది కూడా కొన్ని మంచిగానే ఉన్నాయి పెట్టినవి. 6 గ్యారెంటీలలో కొన్ని విడుదల చేసిండు కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇక ప్రయత్నం చేస్తూనే ఉండు. సర్లే, ఇక మనం అనుకోగానే వాళ్ళ పరిస్థితి బట్టి చూసి చేయాలి కదా. ఇక మనం జనం ఒకసారి 6 పెట్టానగానే 6 ఆయన చేసే విధంగా చేస్తూనే ఉండు. మంచిగా ఉంది జనానికి అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఆయన కూడా మంచి పథకాలు కూడా ఫస్ట్లో ఇంతకుముందు లేవు కదా, కేసీఆర్ కన్నా ముందు ఈ పథకాలు లేవు కదా. కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు, ఆయన గతంలో కూడా మంచిగా ఉన్నది. మాది నూతనకల్ మండలం, ఎడవెల్లి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ఆడవాళ్ళకు బస్సులు పెట్టిర్రు. బస్సులు పెడితే దీని మీద ప్రయోజనం ఏంది? మొత్తం నెట్టుతున్నారు ఆడోళ్ళే. ఏ బస్సులో ఎక్కడికి ఎక్కితే ఇబ్బంది అవుతుంది. ఈ ముసలు ఉంటాడు, మురుగుడు ఉంటాడు, వాళ్ళు ఎట నడుస్తాడు, పిల్లతో నూకుతుండ్రు. ఆడ మనిషి నూకుతాం మనం. ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టిర్రు అడిగేది నేను. చెప్పండి మేడం, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మహిళల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఒక రకంగా ఉపయోగం అని చెప్పొచ్చు, ఒక రకంగా లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు ఫ్రీ బస్ అని చెప్పేసి అని పెట్టారు, ఏం ఉపయోగం ఉందని చెప్పి మాట్లాడితే, ఆడ మనిషి పిల్లలు స్కూల్లో చదువుకుంటారు, గురుకుల హాస్టల్లో. ఒక తల్లిగా పోయి మేము ఒక ఆడపిల్లకు మేము చేయాల్సింది చేస్తాం, మగ మనిషి పోయి ఏం చేస్తాడు? అది మాకు ఒక రకంగా ఉపయోగం. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయి, వాళ్ళు మొగోళ్ళు ఎమ్మటేసుకొని పడి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తారు, మీరు 200 వస్తాం. ఇలా ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం ఉంది? అది వాళ్ళకుండా అలా ఆలోచన. ఏదైనా సరే చెప్తున్నా కదా, కొంత ఉపయోగం ఉంది, కొంత ఉపయోగం అనేది లేదు. అది మనం స్వంతంగా ఆలోచించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ మన చేతికున్న 5 ఏళ్ళు అయితే కరెక్ట్ లేదు కదా. ఒకటి అటు చూపిస్తే 4 మనకెళ్ళి చూపిస్తాయి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మందిని చూసి అని చెప్పేసి అదెంత నాలెడ్జ్ ఉన్నట్టు. థ్యాంక్స్ మేడం. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు అని చెప్పేసి అని అంటున్నారు, కాదనట్లేదు. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టేసరికి ఫ్రీ బస్సు పెట్టిరు అని చెప్పేసి అని ఎత్తినోరోడు గగ్గలు పెడుతున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్న భూమికి వచ్చేసి రైతు బంధు 5,000 వేశారు. మేము ఎందుకు వేసినా మేము క్వశ్చన్ చేసినామా? అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రీ బస్ నుంచి అని చెప్పేసి అని వాడుకుంటున్న ఆడవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బయట ట్రావెల్ చేస్తలేదా? పక్కింటి వాళ్ళే ట్రావెల్ చేస్తున్నారా? అంత మూర్ఖత్వంగా మాట్లాడకూడదండి, అది మంచి పద్ధతి అనేది కాదు. ఇంట్లో ఆడవాళ్ళు లేని అని చెప్పేసి అని వెళ్ళదు, బయటకు వెళ్ళిన ఆడవాళ్ళు అనేది అంత చులకన ఎందుకు? మేము బయటకు వెళ్ళి మీ ఉద్యోగాలు చేస్తలేదా? ఇంత ముందుకు మేము దగ్గర 200-300 పెట్టని చెప్పేసి అవసరాన్ని కట్టించుకుని పోయిన రోజులు ఉన్నాయి కదా, దాన్ని మీ వారిని క్వశ్చన్ చేసినాం. ఛార్జీలు ఎక్కువ అవసరం అండి, వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంటుంది, అప్పుడు మేము పెట్టుకొని పోలేదా? దానికి ఎవరిని బాధ్యులు చేసినాం? గవర్నమెంట్ నిందించినాం ఏమన్నా? ఎంతసేపు మంచి చేస్తే మంచి అనాలి, కానీ మంచిని ఉపయోగించుకుంటూ చేయడని చెప్పేసి మన మూర్ఖత్వంతో కూడుకున్న ఆలోచన అది. అలాంటప్పుడు ఏ రాజకీయుడు బాగు చేయలేడు, ఏ ఇల్లు కూడా బాగుపడదు. ఎప్పుడైనా కూడా అంతే. ఫస్ట్ నువ్వు మారి నీ ఆలోచన విధానం మార్చుకున్న తర్వాతకి నీ పక్కనోడికి చెప్పు. నువ్వే మారలేదు, నీ ఆలోచన మారలేదు, పక్కనోడికి నీతులు ఎట్లా చెప్తావు? నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జానీ. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ అండి. ఏ ఊరు, ఏ మండలం సార్?
ఆత్మకూరు ఎస్ మండలం గ్రామం కందగట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అయితే ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టడం, ఈ రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి వరకు అయితే లేవు, ఇప్పుడు ఆ పథకం పెట్టి వస్తాయని చెప్పడం జరుగుతుంది. వస్తే ప్రజలు కూడా సంతోషిస్తారని కోరుకుంటున్నాం. ఈ రుణమాఫీ కానీ చేయడం చాలా రైతులకు చాలా సేఫ్గా ఉన్నది. నేను కూడా ఒక రైతు బిడ్డలాగా చెప్తున్నాను, నాకు కూడా మాఫీ అయ్యింది. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది అన్న పాలన అయితే, రేవంత్ రెడ్డి గారి పాలన అయితే. ఇంకా బస్సులు కూడా సౌకర్యం ఇస్తే లేడీస్ కానీ బాయ్స్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన గురించి కూడా అంటే ఆయన కళ్యాణ లక్ష్యం తేవడం, మామూలుగా ఇప్పుడు రైతు బంధు చేయడం, ఆయన చేసిన పథకాలే ఈయన కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. అప్పటికిప్పటికి కొంచెం మార్పు కోరుకుంటున్నాం అని కొంచెం ప్రజలు కూడా కేసీఆర్ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపేయడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలలో ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ ఏ విధంగా అందుతున్నాయి మీ గ్రామం దగ్గర ప్రజలకి? మంచిగా అందుతున్నాయండి. ఇప్పటివరకు అయితే 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు కొంతమందికి పడలేదు అంటున్నారు. అవి కూడా త్వరలో పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. గుమ్మడి వెళ్ళి హైదరాబాద్ ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే జరుగుతుంది కదా, చూద్దాం. ఆయన వచ్చి కూడా ఒక 1 ఇయర్ కూడా కాలేదు కదా. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, ఇంకా ముందు జరిగేది చూద్దాం. కరెంట్ అయితే మాకు రాలేదు, గ్యాస్ కూడా మాకు రాలేదు. వేరే వాళ్ళకైతే వచ్చినాయి, చూడాలి. ఇల్లు ఇస్తా అన్నాడు, మరి ఇల్లు కూడా ఇంకా రాలేదు మాకు. అప్లై చేసినాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే బాగానే చేసిండు, కానీ మరి ఇంకా ఈయనైతే అంత పూర్తి చేయలేదని అనుకుంటున్నాం. చూద్దాం, ఈయన కూడా బాగానే చేస్తుండొచ్చు, టైం ఉంది కదా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. మీ పేరమ్మా? నా పేరు అనసూయ. ఏం చేస్తారమ్మా? మేమేం పని చేయం, కొడుక చేసే మాకు చేత కాదు, పెద్ద మనుషులు ఆయన. ఏ గ్రామం, మండలం ఎక్కడ? ఇక్కడనే సూరపేట ఈ కొడుకుల రోడ్డునే ఉన్నాం, 4 కిలోలకు. ఇప్పుడు సుచీర్కానికి పోయిన కాడ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు శ్రీకాంతరెడ్డి ప్రాంతం. నేను నా ఇల్లు ఫోటో వచ్చింది, నన్ను నాకు పేరు ఉంది, నా పేరు అన్నీ ఉన్నాయి. నాకు ఇల్లు రావాలని చెప్పు జలంధర్ రెడ్డికి, అంతే. ఇల్లు ఒకటి కావాలంటే ఇల్లు కావాలి నాకు, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కాదని ఏం చెప్పాం, కానీ ఈ జయంతర్ రెడ్డి ఇప్పుడు నడుస్తుండగా నడిచేవాళ్ళు వాళ్ళు కాదు, ఆయన కావాలో పడిపోయి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శుక్రుడు, మాది వరంగల్. ఏం చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్లో చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏ వలపాలైనా ప్రజలకు ఇబ్బంది పెట్టడానికే ఉంది, అంతేం లేదు. ఈ ఫ్రీ బస్సులు పెట్టి అదో పరిచయం. 14 నెలలు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరేయాలి కదా, అందులో పబ్లిక్ విషయంలో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలని ఆల్మోస్ట్ 50% కూడా చేయనట్టు. ఆయనతో చేస్తే పబ్లిక్లో వ్యతిరేకత ఉండదు అనుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఏదైనా కానీ కేసీఆర్ మంచిగా ఇచ్చిండు. ఏది ఈసారి వచ్చిన కాంచి ఏమి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి ఏమి ఇచ్చిండు, ఏది ఇవ్వాలి. రైతుల కరెంటు కానీ ఏదైనా మంచిగా, రైతు బంధు అయినా ఏదైనా మంచిగానే ఇచ్చింది. మా తిప్పర్తి మండలం ఇండ్లూరు.